గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సో ఇప్పుడు నుంచి అయితే వీడియోలు వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ గైస్. సో మనం లండన్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో మనకు 2 days ఆఫ్ దొరికింది కాబట్టి ఆఫ్లో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం. సో చూసేద్దామా? చలో నాతో వచ్చేయండి. ఇదే మా ఇల్లు, ఉండేది మేము ఇన్నే. సో ఇదే మా ఇల్లు అన్నమాట. సో మా వాళ్ళు అయితే బయటికి రావాలి. వీళ్ళు చాలా లేట్ చేస్తారు మా వాళ్ళు ఇప్పుడు. సో మా వాళ్ళు మెల్లగా బయటికి అయితే వచ్చేసారు. సో మనమైతే మూవ్ అవుతున్నాం. చాలా ఎండ కొడుతుంది. సో ఎండలో అయితే మనం తిరగడానికి పోతున్నాం. సో అక్కడికి వెళ్ళినాక కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం. మీరైతే చూస్తూ ఉండండి. సో రోడ్ క్రాస్ చేయాలి. మనమైతే లండన్లోకి వెళ్ళాలంటే ట్యూబ్ స్టేషన్ అయితే ఎక్కాలా. సో ట్యూబ్ స్టేషన్ కాడికి అయితే మనం వెళ్తున్నాం అందరం కలిసి. సో వాక్ చేసి కూడా ట్యూబ్ స్టేషన్ కాడికి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా ఎండ కొడుతుంది కాబట్టి అందరం డ్రింక్ అయితే తీసుకున్నాం. సో నేనైతే లింకా డ్రింక్ అయితే తీసుకున్నాను. సో ట్యూబ్ స్టేషన్ అయితే వచ్చేసింది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ట్యూబ్ స్టేషన్ అన్నమాట, హాన్స్లో ఈ స్టేషన్ అన్నమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందో చూసేద్దాం. వెళ్ళేటప్పుడు ట్యాప్ చేయాలి, మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ట్యాపింగ్ ఉంటుంది. ట్యాపింగ్ అయితే చేసేసినాం. లోపలికి అయితే వెళ్తున్నాం. ట్యూబ్ స్టేషన్ కాడికి అయితే వచ్చేసినాం. ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అన్నమాట. సో ట్రైన్ వస్తే వెళ్ళిపోవడమే. సో ట్రైన్కి వచ్చేసి ఇంకా 6 minutes అవుతుంది. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో దీంట్లో కాలుంది, అందరం కూర్చున్నాం. సర్కస్ అయితే కూర్చున్నాం. సో ట్యూబ్ స్టేషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం సౌండ్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం. బేసిక్ ఏంటంటే ఎక్కుడు దిగుడే ఉంటుంది. ఎక్కాలా దిగాల మనం అలసిపోతాం. మా ఉమేష్ కొంచెం సైలెంట్. సో ఐఎమ్ ఆల్సో సైలెంట్. ట్యాపింగ్ చేయాలా, మనం అవుట్ అవ్వాలంటే ట్యాపింగ్ చేయాలి కాబట్టి మా వాళ్ళు ట్యాపింగ్ చేస్తారు. ట్యాప్ చేశాక పైకి అయితే వెళ్ళిపోవాలి. వచ్చేసి పికడల్లి సర్కస్ అన్నమాట. సో ఇక్కడ అందరూ ఎండాకాలం కాబట్టి ఫుల్ ఎండ ఉంది. యాక్చువల్ నైట్గా అయితే రావాలి ఇక్కడ. సో మనం ఇది చూసుకుంటే పికడల్లి సర్కస్ అన్నమాట. ఇది పికడల్లి సర్కస్. సో ఇక్కడ నైట్ వ్యూనే బాగుంటుంది మోస్ట్లీ. సో మేము మార్నింగ్ వచ్చేసినాం. సో నైట్ వ్యూనే బాగుంటుంది బేసిక్గా, మీరు చూసుకోవచ్చు. సో అన్న పెళ్లి కోసం అయితే అన్న ఫోటోలు అయితే దిగుతుండు. లొకేషన్ చూసుకోవచ్చు. ఇది ఒక ప్లేస్, మామూలుగా ఉండదు ఇక్కడ. మనం ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. దాని పేరు వచ్చేసి చైనా టౌన్లోకి వెళ్తున్నాం. మీరు చూడండి, ఇక్కడ మొత్తం చైనా సామాన్లే ఉంటాయి బేసిక్గా. వచ్చేసాం భయ్యా చైనా టౌన్కి. సో చైనా టౌన్ వినడమే తప్ప లోపలికి అయితే వెళ్ళలేదు. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపల ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఇదే వచ్చేసి మా చైనా టౌన్. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలా. సో లోపలికి వెళ్ళిపోయాక ఏమేమి ఉంటుందో నేనైతే చూపిస్తాను. మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. బేసికలీ చైనా టౌన్లో ఏముంటాయి అంటే ఇవి తినేటివి ఉంటాయి కదా, చైనా ఫుడ్ ఐటమ్స్. సో చైనా ఫుడ్ ఐటమ్స్ బేసిక్గా అవే ఉంటాయి. చైనా ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి దీంట్లో, మనం తినొచ్చు. కానీ ఆ ఫుడ్ ఐటమ్స్కి మనం కాస్ట్ పెట్టలేం. చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అనిపిస్తుంది కదా, అది వచ్చేసి బాతు మాంసం. సో మనం ఇక్కడ తినలేము. లోపల వెళ్ళిపోదాం. లోపల ఏమేమి ఉంటుంది ఇంకా చూద్దాం. ఇక్కడ బేసిక్గా సమ్మర్ వస్తే చాలు, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లా కూర్చొని తింటారు అందరూ, చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. ఇక్కడ షాపింగ్ మాల్ జారా. సో లోపలికి అయితే వెళ్దాం, ఏమేమి ఉంటాయో. షర్ట్లు చూసుకుంటే బాగున్నాయి. కానీ జారాలో నాకు నచ్చేది ఏంటంటే అన్ని ప్లెయిన్ ఉంటాయి, బాగుంటాయి. కానీ దీని ప్రైస్ వచ్చేసి 49 అంటే 4,900 ఉంది దీని ప్రైస్ వచ్చేసి. అన్ని ప్లేనే ఉంటాయి ఇక్కడైతే.
బాగుంటాయి, బ్రాండ్స్ బాగుంటాయి. ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి 7,900 ఇది వచ్చేసి. బట్ వేసుకోవడానికి మస్తు బాగుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది ట్రై చేస్తున్నాం, ఎట్లుందో చెప్పండి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అయితే చూపిస్తుంది. ఎట్లుందో కామెంట్లో చెప్పండి. తీసుకుందాం. ఇది పువ్వు వలిగిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఓన్లీ ఒక్కొక్క రేట్ వచ్చేసి, ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 8,000 9,000 ఇదిరా నాయన. ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 8,000 9,000. ఎట్లా కొంటారా? ఇట్లా కొనలేం మనం. మనం పెట్టలేం పైసలు. ఫైనల్గా అయితే మేము మిల్క్ కేక్ తినడానికి అయితే వచ్చినాం. ఆలియా భట్ ఇక్కడ తిన్నదంట మిల్క్ కేక్. సో ఆలియా భట్ కోసం మేము ఆలియా భట్ తిన్న కేక్ని తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ కేక్ చూసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయి. సో మనం టేస్ట్ చేద్దాం. మా వాళ్ళు అయితే కేక్ అది రేటు కాదు సార్. ఇంత కేకులు తీసుకొని తింటారు. వచ్చింది ఇప్పుడు పొడి పొడిగా కాఫీ పొడి. లాస్ట్లో నా నోట్లో. సో బాగా అలసిపోయాం. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ రిటర్న్ బ్యాక్. మళ్ళీ టీప్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే 3 బాగా అలసిపోయాం. సో ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే, టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.